హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఆద్యాస్ కిచెన్ ఎక్స్‌ప్రెస్. ఈరోజు వ్లాగ్‌లోకెళ్ళిపోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము మొన్న గాజువాక సెంట్రల్‌కెళ్ళాము. గాజువాకలో సీఎంఆర్ సెంట్రల్ ఉంది కదా! అక్కడ గేమింగ్ జోన్. మా పాపని ఎప్పటినుంచో తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం కానీ, అది అలా వెనక్కెళ్ళిపోతుంది. సో, ఫైనల్లీ మేమైతే మా పాపని తీసుకొచ్చేసాము. అండ్ ఇక్కడ గేమింగ్ జోన్ అయితే చాలా బావుంటుంది. అండ్ అలాగే పిల్లలైతే మాత్రం చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ గేమింగ్ జోన్‌కి తీసుకొస్తే. అండ్ ఇక్కడ చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే కార్డ్ తీసుకోవాలి మనం. కార్డ్ తీసుకుంటే మనకి ఏ గేమ్ అయితే ఆడుకోవాలనిపిస్తుందో ఆ గేమింగ్ జోన్‌కి మనం డైరెక్ట్‌గా ఎళ్లి ఆ కార్డ్‌తో స్వైప్ అప్ చేసుకోవచ్చనమాట. అండ్ ఇది 1 ఇయర్ వారంటీ అంట కార్డ్‌కి. అండ్ 1 ఇయర్ లోపు మనం వాడకపోయినా కార్డ్‌ని మళ్ళీ రీఫండ్ కూడా ఉండదంట. సో, మనం 1 ఇయర్ లోపు ఆ కార్డ్‌ని ఫినిష్ చేసేయాలి. మేమేం చేసామంటే 1 ఇయర్ దాకా కూడా ఆగకుండా అట్ అక్కడే ఫినిష్ చేసేసామనమాట కార్డ్‌ని మొత్తం. అది కార్డ్ అయిపోయిందని చెప్పినా కూడా మా పాప వినలేదు. ఇంకా ఆడతాను అన్నది. సర్లే నెక్స్ట్ టైమ్ మళ్ళీ తీసుకొస్తామని చెప్పేసి మేము తీసుకొచ్చాము ఇంటికి. సో, మా ఆద్య అయితే మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేసిందనమాట. అండ్ మా పాప అయితే ఇది సెలెక్ట్ చేసుకుంది. దీని పేరు అంత ఐడియా లేదు. ప్లే పెన్ అనుకుంటా. సో, బాల్స్ ఉన్నాయి కదా! ఇందులో వెళ్ళి ఇంక తన ఇష్టం అనమాట. ఎంతసేపైనా అంటే కాదండి. జస్ట్ ఒక 30 మినిట్స్ మాత్రమే టైము. అప్పటిదాకే వాళ్ళు లోపల ఉంచుతారు. తర్వాత వాళ్ళే అమ్మ ఇంక చాలులే ఆడింది పదా అని చెప్పేసి పంపించేస్తారు. సో, 30 మినిట్స్ కూడా మా పాప బానే ఎంజాయ్ చేసింది. అక్కడ చిన్న చిన్న బొమ్మలు చాలా బాగున్నాయి. అండ్ అలాగే పైన గ్రీనరీ అది కూడా సెట్ చేశారు. చూడండి చక్కగా పిల్లలందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. అండ్ డెఫినెట్‌గా పిల్లల్ని ఇలాంటి ప్లేస్‌కి తీసుకొస్తే డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారు. మా పాప అయితే మాత్రం ఇంక చెప్పనవసరం లేదు. అంత ఎంజాయ్ చేసిందనమాట. తన ఫేస్‌లో ఆనందం చూడండి. తనకు ముందే బాల్స్ అంటే పిచ్చి. అలాంటిది నిన్న బాల్స్ చూసి చాలా ఎక్సైట్ అయిపోయింది తనైతే మాత్రం. చాలా చాలా ఎంజాయ్ చేసింది. జంప్ అంటుంటే తను అలా జంప్ చేస్తుంది. చాలా ఎక్సైట్ అయిపోయిందనమాట. సో, ఆ గేమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా పాప ఈ గేమ్ ఆడుతానన్నది హెలికాప్టర్. చెప్పాను కదా కార్డ్ అని. సో, ఆ కార్డ్‌తో స్కాన్ చేస్తుంటే అందులో ఉన్న అమౌంట్ అనేది స్వైప్ అప్ అయిపోతుందనమాట. సో, హెలికాప్టర్ జస్ట్ అలా చిన్నగా స్వింగ్ అవుతూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మా పాప అయితే ఫస్ట్ అలా అవ్వగానే భయపడింది. తర్వాత వాళ్ళ డ్యాడీ సజెస్ట్ చేస్తున్నారనమాట ఎలా ఆడాలి ఏంటి అనేసి. సో, ఆ విధంగా తను మంచిగా ఎంజాయ్ చేసింది. ఇంకోటి ఏంటంటే దాంట్లో డిస్‌ప్లేలో పాయింట్స్ చూపిస్తాయి. ఏ మనం డ్రైవింగ్ ఎలా చేయాలి అంటే ఏ విధంగా పాయింట్స్‌ని గాట్ చేయాలి అనేది చూపిస్తుంది. సో, ఆ విధంగా మంచిగా ఆహ్, గేమ్ అయితే ఆడుకోవచ్చు దీంట్లో. డెఫినెట్‌లీ పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారు. చూస్తున్నారు కదా! సో, అలా డిస్‌ప్లేలో పాయింట్స్ అనేవి చూపిస్తాయి. ఇది కూడా 30 మినిట్స్ టైమ్ లిమిట్ అనమాట. సో, తర్వాత టైం అవ్వగానే ఆటోమేటిక్‌గా అదే ఆఫ్ అయిపోతుంది. సో, అక్కడి నుంచి మళ్ళీ తనని వేరే గేమ్ ఏమైనా తీసుకెళ్ళాలి అనుకుంటే తనే సెలెక్ట్ చేసుకుంది ఒక గేమ్. అండ్ ఇక్కడ డిఫరెంట్ గేమ్ జోన్స్ ఉన్నాయన్నమాట. తర్వాత మా పాప సెలెక్ట్ చేసుకుంది ఇదనమాట. ఇందులోని క్యారెట్స్ ఉన్నాయి కదా! అవి టైం ప్రకారం 1 బై 1 అలా పైకొస్తూనే ఉంటాయి. అవి అలా పైకి రాగానే ఇవి డౌన్ చేయాలనమాట మనం. సో, ఇది కూడా లిటరల్లీ 30 మినిట్స్ అనమాట టైమ్ లిమిట్. సో, అది స్టార్ట్ చేయగానే మా పాప అవి ఎక్కడ ఇరిగిపోతాయా అన్నంత ఇదిగా చాలా తేలిగ్గా, సున్నితంగా కొట్టిందనమాట. మా ఆయన చూసి "అదేమ్మ గేమ్ ఇలా ఆడకూడదు. వాటిల్ని వచ్చినట్టే టపా కొట్టేయాలి" అని చెప్పేసి మా ఆయన సీరియస్‌గా ఆ స్టిక్ తీసేసుకొని మా ఆయన ఆడి చూపిచ్చారనమాట. సో, చెప్తున్నారు వినలేదు అని చెప్పేసి మళ్ళీ ఇంక లాభం లేదని చెప్పేసి మా ఆయన స్టిక్ తీసుకొని అలా కొట్టాలి, ఇలా కొట్టాలని శుభ్రంగా బాధేశారనమాట. బాధేశారంటే మరీ అంత కాదులెండి. ఏదో జస్ట్ టచ్ చేశారంతే. మా పాప అలా సున్నితంగా కాకుండా. సో, తర్వాత కూడా మా పాప ఇలాగే ఆడాలని చెప్పి తను కూడా అలా ఆడింది. సో, అదయిపోయిన తర్వాత కింద అవెంజర్స్ జోన్ అని ఒకటుంది. సో, ఇదైతే మాత్రం మోస్ట్‌లీ
బాయ్స్ ఎంజాయ్ చేస్తారు ఈ జోన్. ఎందుకంటే ఇందులో మొత్తం బైక్ రైడ్స్ అన్నీ బాయ్స్‌కి సంబంధించిన గేమ్సే ఎక్కువున్నాయి ఇందులో. అండ్ అలా కొంచెం ముందుకు వెళ్తే వాటర్ షూటౌట్ అనే ఒక గేమ్ ఉంది. సో, ఆ గేమ్ కోసం మేము కిందకొచ్చామనమాట. అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ కింద ఇంకొకటి ఉంది అని చెప్పేసి అక్కడ ఉండే ఒకతను వేరే వాళ్ళకి చెప్తుంటే నేను విన్నాననమాట. నేను విని అడిగితే కింద ఉంది మ్యామ్ అనేసంటే, సో, అలా కిందకి దిగేసొస్తే మాకు కనిపించింది. సో, ఇదనమాట వాటర్ షూటౌట్ గేము. సో, ఇక్కడ మేము వచ్చాం గానీ ఆల్రెడీ ముగ్గురు ఆడుతున్నారు. సో, ఆ గేమ్ అయిపోయాక మాత్రమే అలో చేస్తానన్నారు వాళ్ళు. సో, వీళ్ళు గేమ్ లిటరల్లీ మేమెళ్ళి ఒక 10 మినిట్స్‌కి అయ్యిందనమాట. సో, అక్కడ ఈ గేమ్ అంత బేగా అయ్యేలా లేదు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఏముందా అని చెప్పేసి మనం ఫోన్ పట్టుకొని తిరిగేస్తున్నామనమాట. తెలిసిందే కదా! ఖాళీ దొరికితే మొత్తం షూట్ చేయాల్సిందే. సో, ఇలా వెళ్ళి అంతా చూస్తున్నాను గానీ, అక్కడ మా పాప గేమ్ ఎక్కడ స్టార్ట్ అయిపోద్దన్న ఇదిలో ఇలా చూపించేసి మళ్ళీ ఫ్రంట్‌కొచ్చాననమాట. ఏమనుకోకండి. ఎందుకంటే మా పాప గేమింగ్ నేను కూడా ఆడకపోయినా కనీసం చూస్తూ అయినా ఎంజాయ్ చేయాలి కదా! సో, అదనమాట. ఇలా తిప్పేసి అలా ఎళ్ళగానే మా పాపను ఆల్రెడీ అక్కడ కూర్చోబెట్టేసారు. అయ్యో! స్టార్ట్ అయిపోయిందేమో అని అనుకున్నాను. కానీ అక్కడ ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వలేదు. సరే ప్లేస్ ఖాళీ అయింది. నెక్స్ట్ నువ్వే కదా! మళ్ళీ వేరే వాళ్ళొస్తే ప్లేస్ సరిపోదని చెప్పేసి ఆవిడేం చేసిందంటే కూర్చోబెట్టేసింది. ఇక్కడ కార్టూన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. అండ్ మా పాప ఏం చేస్తుందంటే వాటర్ రావట్లేదేంటి ఆళ్ళిద్దరికి వస్తుంది అని ఆలోచిస్తుంది. ఆవిడేమన్నారంటే వాళ్ళ గేమ్ అయిపోయాక మాత్రమే ఆన్ అవుతది అని చెప్పారనమాట. చూసారు కదా! మా పాప హైట్ అయితే అస్సలు సరిపోలేదు అక్కడ ఆడడానికి. సో, మా హస్బెండ్ ఏం చేస్తారంటే వాళ్ళ కూతురు డిసప్పాయింట్ అవ్వకూడదని చెప్పేసి ఏకంగా ఒళ్ళో కూర్చోబెట్టేసుకొని గేమ్ ఇలా ఆడాలమ్మా, అలా ఆడాలమ్మా అని సజెస్ట్ చేస్తున్నారనమాట. సో, ఆ విధంగా మొత్తానికి తండ్రి కూతుర్లు ఇద్దరూ డిస్కస్ చేసుకొని ఈ విధంగా ఆడేశారనమాట. ఆళ్ళిద్దరూ అక్కడ ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం ఇలా వీడియో తీసుకోవాల్సొచ్చింది. అయ్యో! నాకు కూడా గేమ్ ఇస్తే బావుండనుకున్నాను. కానీ అక్కడ ఆవిడేం చేసిందంటే, పెద్దవాళ్ళకి లేదు మేడం ఎలో అన్నదనమాట. ఇంకా ఆగిపోయామక్కడ. మా హస్బెండ్ ఏంటంటే, మరి మా పాపకి హైట్ సరిపోలేదు. సో, ఆడడం ఇంకా తెలీదు కాబట్టి మా హస్బెండ్‌ని అలౌ చేసిందనమాట. సో, ఫైనల్లీ ఈ విధంగా మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది. అండ్ ఎలా ఆడాలి ఏంటి అన్నది కూడా తెలుసుకుంది. మాక్సిమం పిల్లలకి ఇలా కొన్ని కొన్ని యాక్టివిటీస్ చేపిస్తే ఏదైనా వెంటనే ఎలా చెయ్యాలి అన్న ఒక థాట్ అయితే వాళ్ళకొస్తుంది. ఒకవేళ తెలియకపోయినా మనం చెప్తే వాళ్ళకి డెఫినెట్‌గా క్యాచ్ చేస్తారు కాబట్టి, ఎప్పుడూ ఒకటే దాంట్లో కాకుండా ఇలాగా కొన్ని కొన్ని యాక్టివిటీస్ వాళ్ళకి కూడా చేపిస్తే మంచిది అన్నది నా ఒపీనియన్. సో, ఇది కూడా లిటరల్లీ 30 మినిట్స్ గేము. టైమ్ లిమిట్ అనమాట ఇది కూడా. మా పాప మంచిగా వాళ్ళ నాన్న చెప్తుంటే పక్క నుంచి నవ్వుకుంటూ ఆడేసింది. నెక్స్ట్ ఇది మాత్రం మేము సెలెక్ట్ చేసుకున్న గేమ్. దీంతో కార్డ్ లిమిట్ 40 ఉండేది. ఆ 40 కూడా అయిపోయిందనమాట. సో, ఇంకా మంచిగా ఇంకొక ముందుకి 2 వీడియోస్ రాబోతున్నాయి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వీడియోకి కనుక మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ చెప్పాను కదా! ఇక్కడ కార్డ్ గనుక కార్డ్‌కి 100 మాత్రమే ఛార్జ్ చేశారు. సో, దాంట్లో నుంచి గేమ్స్‌కి కార్డ్ లిమిట్ ఎంతో అడగడం మర్చిపోయాను. బట్ 1 ఇయర్ లోపు వాడేసుకోవచ్చు. 1 ఇయర్ తర్వాత మీరు రిఫండ్ అడిగినా కార్డ్ రిఫండ్ ఇవ్వరనమాట. సో, మాలాగా వెంటనే అవగొట్టేసినా మీ ఇష్టమే. లేదు మేము ఇక్కడే కదా ఉంటున్నాము, అప్పుడప్పుడు వచ్చి ఆడుకోవచ్చులే అనుకున్నా సరే మీ ఇష్టం. 1 ఇయర్ వారంటీ ఉంటుంది కాబట్టి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా పాప అయితే మాత్రం ఈ విధంగా మంచిగా ఎంజాయ్ చేసింది. అండ్ తను కూడా అలా ఎంజాయ్ చేస్తుంటే మాకు చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదనమాట. యాక్చువల్లీ నాది ఇది ఎప్పటినుంచో డ్రీమ్ అనమాట. తిన్ని ఇలా ఈ గేమింగ్ జోన్‌కి తీసుకెళ్ళాలి అనేసి ఫైనల్లీ అయిపోయిందనమాట. మా పాప ఐక్యూ లెవెల్స్ ఎలా ఉంటాయంటే విపరీతంగా ఉంటాయన్నమాట. మా పాప ఐక్యూ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువుంటాయన్నమాట. ఏ ఎరకలో నుంచైనా సరే చూసి కనిపెట్టేస్తది. సో, తను కొనుక్కుందేంటంటే మీరే చూడండి. అది లిటరల్లీ తను పుట్టిన దగ్గర నుంచి దగ్గర ఒక 100 కొనుంటాం అయినా కూడా దానికి ఆ పిచ్చే పోలేదు.